మా పార్టీలోనే మంచి జరుగుతుందా అని అంటే, గతంలో కాంగ్రెస్ పార్టీ మావోయిస్టులతో చర్చలు జరిపింది. ఆ తర్వాత ఎన్కౌంటర్ల పరంపర కొనసాగించింది. ఆ తర్వాత టీఆర్ఎస్ పార్టీ మావోయిస్టుల ఎజెండా మా ఎజెండా అని చెప్పి ఓ దిక్కు ఇటు ప్రకటించి అధికారంలోకి రాగానే వరంగల్లో మా బిడ్డల్ని కాల్చి చంపింది. ఇంకోవైపు తెలుగుదేశం పార్టీ దేశభక్తులని చెప్పింది. ఇక రామారావు గారు ఆ పార్టీ చేసినటువంటి కథ కళ్ళ ముంగట ఉన్న సాక్ష్యం ఇది. ఇవాళ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఈ పార్టీలకు భిన్నంగా తెలంగాణ రాజ్యాధికార పార్టీ రేపటి ఎన్నికల మేనిఫెస్టోను మాజీ మావోయిస్టులకు ఇచ్చి వాళ్ళ చేత ఆమోదింపజేసుకొని రేపు ఎన్నికల గోదాలోకి దిగబోతుందని చెప్పినాం. అంటే ఈ పార్టీకి ఉన్నటువంటి విజన్ కానీ ఆలోచన కానీ అక్కడ ఏ పార్టీకైనా మేనిఫెస్టో అనేది అత్యంత కీలకమైంది. అది వీళ్ళ ద్వారా ఆమోదించుకుంటామంటేనే వాళ్ళలో ఒక చైతన్యం వచ్చి ఎస్ ఇది ఈ వర్గాల కోసం ఆలోచిస్తున్న పార్టీ అని వాళ్ళు నమ్మినారు. కాబట్టి వాళ్ళ తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరడం.